సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో అన్ఎంప్లాయ్ ముచ్చట ఏంటంటే చాలామంది కొత్తోళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. కొత్తగా ఉన్నోళ్ళు, కొత్తగా ఫస్ట్ టైం జీడీ అప్లై చేసిన వాళ్ళు. సో వాళ్ళకి ప్లస్ అందరి కోసం కూడా చెప్తున్నా. కొందరికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఇప్పుడే మొన్ననే జీడీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి చాలామంది కొత్తోళ్ళు వచ్చారు. వీడియో నైట్ టైం రికార్డ్ చేస్తున్నా, మార్నింగ్ అప్లోడ్ చేస్తాను అనుకుంటా. కొంచెం క్లారిటీ లేకపోతే ఐఎమ్ సారీ. కీ అనేది మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి, జీడీ ఎగ్జామ్స్. కీ ఎప్పుడు వస్తుంది అనేది, సో లాస్ట్ 3 నోటిఫికేషన్తో చూసుకుంటే సో అంతే, ఇంకో వారంలోపే రావాలి. మార్చ్ ఫస్ట్ వీక్లో ఎండ్ వరకు, మార్చ్ ఫస్ట్ వీక్ ఇప్పుడే కదా ఫస్ట్, ఇప్పుడు రేపు సెకండ్, మ్యాక్సిమం ఈ 1 వీక్లోనే కీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మీకు ఆటోమేటికలీ చూసుకుంటారు స్కోర్, ఆ లింకులు వస్తాయి, చూసుకుంటాం మనం, స్కోర్ అనేది అయిపోతుంది. ఇది ఫస్ట్ థింగ్, కీ ఎప్పుడు వస్తుంది అనేది. సో దాని గురించి వెయిట్ చేయండి. మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, వెయిట్ చేస్తే కీ కంపల్సరీ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు చూసుకోవచ్చు ఎన్ని స్కోర్ వచ్చిందని. సో దాని తర్వాత మనం డిస్కషన్ చేసుకోవచ్చు. అదొకటి. నెక్స్ట్, ఈ నార్మలైజేషన్ ఎప్పుడు చేస్తారు అని చాలామంది అడుగుతున్నారు. చాలామంది కొత్తోళ్ళు, పాతోళ్ళకి ఆల్రెడీ తెలుసు. లాస్ట్ టైం రాసిన వాళ్ళకి, అంతకుముందు రాసిన వాళ్ళకి నార్మలైజేషన్ అనేది మీకు రిజల్ట్స్ నార్మలైజేషన్ చేసిన తర్వాతనే మీకు రిజల్ట్స్ ఇస్తారు. అంటే మీకు స్కోర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 90 వచ్చింది అనుకో, 90 వస్తే నార్మలైజేషన్ చేస్తే అదొక 100 అవుతుంది. ఆ 100 అయిన తర్వాతనే అప్పుడు దాన్ని చూసుకుంటారు, 1:8లో తీస్తారు. ఇది కూడా డౌటే. కరెక్ట్ ఒక పోస్ట్కి 8 మందిని నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు కదా వాళ్ళు ముందే. ఒక పోస్ట్కి 8 మందిని తీసుకుంటారు రన్నింగ్కి. సో 1:8లో తీసుకుంటారు. ఆ 1:8లో తీసుకునేటప్పుడు నీ స్కోరు ఫైనల్కి ఎంతైతే వచ్చిందో దానికి నార్మలైజేషన్ చేసి, అది ఒకవేళ పెరిగితే ఆ పెరిగిన స్కోర్, ఆ ఫైనల్గా వచ్చిన స్కోర్ని 1:8లో కన్సిడర్ చేసుకొని తీసుకుంటారు. సో నార్మలైజేషన్ అనేది మొత్తం పీఈటీ పిఎస్టీ అయిపోయినాక, మెడికల్ అయిపోయినాకనే జరుగుతుంది అనేది తప్పు. నార్మలైజేషన్ ఇప్పుడే జరుగుతుంది. అండ్ ఎన్సీసీ వాళ్ళని ఉంటే చెప్తున్నా, ఎన్సీసీ స్కోర్ కూడా ఇప్పుడే కలుస్తుంది. ఓకేనా, ఇప్పుడే నార్మలైజేషన్ చేస్తారు. నీకు ఒక 90 వచ్చింది అనుకో, ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఇంకో 8 కలుస్తాయి, అంటే 98 అవుతుంది. తర్వాత నార్మలైజేషన్లో ఇంకో 10 పెరిగితే అది 108 పోతుంది. సో ఆ 108 స్కోర్ని అప్పుడు పీఈటీకి 1:8లో కన్సిడర్ చేసుకుంటారు అన్నట్టు. సో ఇప్పుడే నార్మలైజేషన్ జరుగుతుంది. ఎన్సీసీ మార్క్స్ కూడా ఇప్పుడే యాడ్ అవుతాయి. అదంతా ఆడినాకనే నీకు ఫైనల్ స్కోర్ వస్తుంది. ఆ ఫైనల్ స్కోర్ని బేస్ చేసుకొని 1:8లో తీస్తారు. ఒక పోస్ట్కి 8 మందిని తీస్తారు. ఒకవేళ నువ్వు టాప్లో ఉంటే ఆ 8 మందిలో నువ్వు సెలెక్ట్ అయితే నువ్వు పీఈటీకి పిలుస్తారు. ఓకేనా. కొంతమంది ఎందుకంటే నార్మలైజేషన్ తర్వాత జరుపుతారు, తప్పు. ఎన్సీసీ మార్క్స్ తర్వాత యాడ్ అవుతాయి, ఇది కూడా తప్పే. ఇది ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి స్పెషల్లీ ఇప్పుడే నార్మలైజేషన్ జరుపుతారు. సో మీరు ఏం చెప్తారంటే, మీకు కీ వచ్చిన తర్వాత చూసుకున్న స్కోర్ ఏదైతే ఉందో అది ఫైనల్ స్కోర్ కాదు. కీ వచ్చిన తర్వాత చూసుకున్న స్కోర్కి ఫైనల్ స్కోర్ కాదు, దానికి ఇంకా యాడ్ అవుతాయి, నార్మలైజేషన్లో పెరుగుతాయి. ఎన్సీసీ ఉంటే ఎన్సీసీ మార్క్స్ యాడ్ అవుతాయి, లేదంటే నార్మలైజేషన్లో పెరుగుతాయి. ఆల్మోస్ట్ 90% పెరుగుతాయి, కొంతమందికి తగ్గుతాయి కూడా. ఇప్పుడు చాలా షిఫ్ట్లు ఉన్నాయి. ఒక్క రోజుకు 3 షిఫ్ట్లు, 10 రోజులకే 30 షిఫ్ట్లు, 20 రోజులకే 60 షిఫ్ట్లు. సో ఈ ఆల్మోస్ట్ ఒక 70-75 షిఫ్ట్లు, 80 పేపర్ల దాకా ఉన్నాయి. అన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అందులో నీ షిఫ్ట్ ఏదో నీకే తెలుస్తుంది, వేరే వాళ్ళ షిఫ్ట్ ఏదో అదే తెలుస్తుంది. ఇప్పుడు ఈ 70-80 క్వశ్చన్ పేపర్స్లల్లో ఏ షిఫ్ట్ ఎట్లా వచ్చిందో తెలియదు. ఇప్పుడు నువ్వు చదివితే నీకు ఈజీ అనిపిస్తుంది, చదవకపోతే హార్డ్ అనిపిస్తుంది. నార్మల్గా చూసుకుంటే క్వశ్చన్ ఈజీ వచ్చింది, హార్డ్ వచ్చింది అని అనుకుంటాం మనం. కానీ 70 షిఫ్ట్ల పేపర్లు ఉన్నాయి అబ్బా. 70 షిఫ్ట్ల పేపర్లు మనకి రిజల్ట్ వచ్చేంతవరకు అది టఫ్ వచ్చిందా, నార్మల్ వచ్చిందా, మరీ హార్డ్ వచ్చిందా, మరీ ఈజీ వచ్చిందా అని మనం ఒక డిసిషన్కి రాలేము. బికాజ్ ప్రాక్టికల్గా ఆలోచించు, అక్కడ 70 క్వశ్చన్ పేపర్లు ఉంటే ఏ క్వశ్చన్ పేపర్ బాగా ఈజీ వచ్చింది, బాగా హార్డ్ వచ్చింది, బాగా మీడియం వచ్చింది అని ఒక పాయింట్కి రాలేము మనం. ఎందుకంటే అక్కడ 70-80 క్వశ్చన్ పేపర్లు ఉన్నాయి కాబట్టి ఏ షిఫ్ట్ ఎట్లా వచ్చిందో మనకు తెలియదు. నీకు షిఫ్ట్ ఈజీ అనిపిస్తుంది, ఇంకొకరికి హార్డ్ అనిపించదు, ఇంకొకరికి మీడియం అనిపిస్తుంది. సో మనకి రిజల్ట్ వచ్చిన తర్వాత, స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత, ఫైనల్ స్కోర్ కార్డ్ వచ్చిన తర్వాత అప్పుడు స్కోర్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటే నీ రా స్కోర్ ఎంత అంటే రా స్కోర్ నీ ఫైనల్ కీలో వచ్చిన స్కోర్ రా స్కోర్, నీకు నార్మల్గా వచ్చిన స్కోర్ రా స్కోర్, దానికి నార్మలైజేషన్ చేసిన తర్వాత ఎంత పెరిగింది, తర్వాత ఫైనల్ స్కోర్ ఎంత అయింది. సో కొంతమందికి తగ్గుతుంది కూడా, ఒక 10% మెంబర్స్కే తగ్గుతుంది, మ్యాక్సిమం 90%కి పెరుగుతుంది. సో అది పెరిగినా తగ్గినా ఆ పెరిగిన తర్వాత వచ్చిన స్కోర్ ఎంత, ఫైనల్ స్కోర్. ఒకవేళ తగ్గిన తర్వాత వచ్చిన స్కోర్ ఎంత, ఫైనల్ స్కోర్. సో దీన్ని చూసుకుంటారు. ఎన్సీసీ మార్క్స్ ఉంటే అవి కూడా యాడ్ చేసి టోటల్ ఫైనల్ స్కోర్ అవుతుంది. సో దీన్ని కన్సిడర్ చేసుకోవాలి. కీ వచ్చిన తర్వాత కీ స్కోర్ చూసుకోవాలి, అదే మీ ఫైనల్ కాదు. మ్యాక్సిమం 90% పెరుగుతుంది. అర్థమైంది కదా. సో ఫైనల్ స్కోర్ అనేది అట్లా వస్తుంది. కీ వచ్చిన తర్వాత చూసుకొని మంచి స్కోర్ వస్తే ఈసారి కట్ ఆఫ్లు బాగానే ఉంటాయి. పోయినసారి కంటే కట్ ఆఫ్ ఆబ్వియస్లీ అన్ని కేటగిరీలకు పెరుగుతుంది. వెదర్ యువర్ జనరల్ అయినా, నక్సల్ అయినా,
ఏ డిస్టిక్ అయినా కంపల్సరీ పెరుగుతుంది, తక్కువైతే తగ్గది కంపల్సరీ కట్ ఆఫ్ పోయినసారితో కంపేర్ చేసుకుంటే. ఇక స్కోర్ మంచిగా ఉంది, నాకు 100 మీదనే వస్తున్నాయి అనుకుంటే ఇప్పటి నుంచే రన్నింగ్ కొర్రి. రన్నింగ్ కూడా టఫ్ ఉంటుంది. ఆయన మేలో పెట్టిండు అనుకో రన్నింగ్ 2021లో నేను మేలే రన్నింగ్కి అయింది కరెక్ట్ మిట్ట మధ్యాహ్నం 12కి పెట్టిరు. ఆ డేట్ గుర్తుకు లేదు, 2022 మేలో అప్పుడు 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉండే, నేను ఎగ్జామ్ క్వాలిఫై అయినా, రన్నింగ్ కూడా అటెండ్ అయినా. సో ఇప్పుడు కూడా మేలో పెట్టింది అనుకో రన్నింగ్. ఈ మార్చ్లో రిజల్ట్, మార్చ్ ఎండ్ వరకు కానీ ఏప్రిల్లో రిజల్ట్ ఇచ్చినాక 2-3 వీక్స్లోనే రన్నింగ్ పెట్టి మేలో రన్నింగ్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. ఎండలో రన్నింగ్ పెడతారు మధ్యాహ్నం 12కి, ఆ టైంలో పొద్దున పోతే లేట్ అవుతుంది. సో మన అదృష్టం మంచిగా ఉండదు. అందుకే గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే, ఎప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే రన్నింగ్ ఇట్లా పెట్టినా ఉంటుంది. ఇక కొంతమందికి చెస్ట్ రాదు, ఆ చెస్ట్ రాని వాళ్ళు ఇప్పటి నుంచే గట్టిగా ప్రాక్టీస్ చేసుకుంటే ఆ చెస్ట్ కూడా వస్తుంది. ఇంప్రూవ్ చేసుకోవాలి. స్కోర్ మంచిగా ఉండి కంపల్సరీ 100% క్వాలిఫై అనుకున్న వాళ్ళు ఈవెంట్స్ మీద ఇప్పటి నుంచి ఫోకస్ పెట్టుర్రి. ఇక కొంచెం అటు ఇటు అనుకున్న వాళ్ళు ఇక రిజల్ట్స్ దాకా వెయిట్ చేస్తారు. ఆబ్వియస్లీ మీకు ప్రాక్టీస్ చేస్తే చేసుకోరు, నో ప్రాబ్లం, ఓకేనా. సో ఈవెంట్ హార్డ్ డే ఉంటుంది. ఆ 5 km రన్నింగ్ కొట్టడం హార్డ్ డే. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటేనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. సో ప్రాక్టీస్ చేసుకుంటేనే యూజ్ అవుతుంది. అట్లా ఫిక్స్ కాదు. అందరికీ ఆల్ ది బెస్ట్. క్యూ వచ్చిన తర్వాత మనం తర్వాత వీడియోస్ కంటిన్యూ చేసుకుందాం. కొంతమందికైనా హెల్ప్ అవుతుంది, అట్లీస్ట్ మన ఛానల్ నుంచి కొంత కంటెంట్ అయినా. ప్రీవియస్ ఆల్రెడీ కొంతమంది జాబ్స్ వచ్చినాయి, వాళ్ళు చూసిరు మన వీడియోస్. ఒక 100లో 2-3 మెంబర్స్కి 5 మెంబర్స్కైనా యూజ్ అవుతుంది అనే పర్పస్లోనే నేను ఈ ఛానల్లో ఇంకా మొత్తానికి బంద్ చేయకుండా అప్పుడప్పుడు వీడియోలు పెడుతున్నా. బికాస్ ఒక జాబర్ అయ్యి ఉండి వీడియోస్ పెడితే మంచిగా చూస్తారు. ఈ ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ తోటి వీడియోలు పెడితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ ఆబ్వియస్లీ పెడతారు. బట్ ఇక తప్పది, అది చూద్దాం. క్యూ వచ్చిన తర్వాత నాకెంత స్కోర్ వస్తుందని కూడా ఐ డెఫినెట్లీ అప్లోడ్ ఏ వీడియో ఇలానే ఛానల్లో అప్లోడ్ చేస్తా. తర్వాత కట్ ఆఫ్ల గురించి డిస్కషన్ చేసుకుందాం. కానీ ప్రస్తుతం అయితే కొన్ని చిన్న డౌట్స్ ఏదైతే ఉన్నాయో, కొత్త వాళ్ళకి బాగా డౌట్స్ వస్తున్నాయని చెప్తున్నా. ఇక నార్మలైజేషన్ ముందే చేస్తారు, ఎన్సీసీ మార్క్స్ ముందే కలుపుతారు. అవన్నీ చేసిన తర్వాతనే ఫైనల్ స్కోర్ వస్తుంది. ఫైనల్ స్కోర్ వచ్చినాకనే 1:8లో తీస్తారు. ఆ 1:8లో తీసిన తర్వాత రన్నింగ్ పెడతారు. రన్నింగ్ అయిపోయాక మెడికల్ ఉంటుంది. సో ఇది అన్నట్టు, ఓకే. ఉంటా మరి, సైనింగ్ ఆఫ్. అందరికీ ఆల్ ద బెస్ట్. క్యూ వచ్చిన తర్వాత వీ విల్ డిస్కస్, ఓకే.